హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఈ టిప్స్ పాటిస్తూ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్కి ధీటుగా వెజ్ కర్రీలో గుత్తి వంకాయ కర్రీని ఇలా ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే రోటీ చపాతీకి కూడా కాంబినేషన్గా అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ కోసం ముందుగా 500 గ్రాముల మువ్వ వంకాయలు తీసుకోవాలి. గ్రీన్ కలర్లో వంకాయలైనా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది కర్రీ. వీటిని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒక బౌల్లో వాటర్ వేసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగా మనము కట్ చేసుకున్న మువ్వ వంకాయలను వాటర్లో అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్లో వంకాయలు ఉంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక కొద్దిగా ఎండు కొబ్బరి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి. నువ్వులు వేసుకున్నాక బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఇవన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మొత్తంగా చల్లారనివ్వాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వీటన్నింటినీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, వాటర్ ఏమి యాడ్ చేయకుండా. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక టమాటాను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్నించు అల్లం ముక్కను కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మసాలా అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలను మొత్తంగా వేసుకొని 15 నిమిషాల పాటు వంకాయలను అయితే వేయించుకోవాలి. మూత పెట్టేసి 15 నిమిషాల పాటు వంకాయలను వేయించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, వంకాయలు అయితే ఇలా మొత్తంగా ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా వంకాయలు ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాత్రలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే మొత్తంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ 10 నిమిషాల వరకు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది సెపరేట్ అయ్యింది అంటే మసాలాలో ఉండే పచ్చివాసన అంతా పోయి
మసాలా అనేది కంప్లీట్గా ఫ్రై అయ్యింది. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మరొకసారి బాగా కలుపుకుంటూ ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలనైతే వేసుకోవాలి. వంకాయలు వేసుకొని ఒకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా పులుపునైతే యాడ్ చేసుకోవాలి. అందుకోసం కొద్దిగా చింతపండు రసంను వేసుకోవాలి. చాలా కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. అలాగే 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చేటుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.